సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. మిగతా వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఈరోజు నేను చేయబోయే వెరైటీ ఏంటంటే దొండకాయ పచ్చడి. ఇది అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. అలాగే మనం డైలీ మార్నింగ్ టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ వెరైటీ ఎలా చేయాలో ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టానండి. ఇందులో నేను నెయ్యి వేసుకుని మగ్గబెట్టుకుంటాను. ఒక 3 స్పూన్స్ వరకు వేసుకుని మగ్గబెట్టుకుంటాను. వీటికి కావలసిన సరుకులు తీసుకుందాం. అవి ఏంటంటే జీలకర్ర, ఆవాలు, ఇవన్నీ తాలింపులకి కావాలి. ఇవి మగ్గినవో లేదో చూద్దాం. ఇది ఇంకొక పావు గంట మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు దొండకాయ అలాంటివి కాకుండా దొండకాయల కూర కూడా కాకుండా పిల్లలు ఇలా ఇష్టపడేలాగా చేసుకోవాలి. ఇలా ట్రై చేస్తే పిల్లలు కూడా ఇష్టపడతారు. నెయ్యి వేసాం కదండి, చాలా స్మెల్ వస్తుంది. దొండకాయలు చిన్నపిల్లలు తినకూడదని అంటారు, కానీ పెద్దవాళ్ళు మనకు తినచ్చు కదా. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇవి మగ్గిపోయి వీటిని మనం ఒక మిక్సీ జార్లో లేకపోతే ఒక ప్లేట్లో తీసుకుని వీటిని చల్లారబెట్టుకున్నాం. వీటిని చల్లారబెట్టుకున్న తరువాత వీటిని నేను బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు వీటికి సంబంధించిన తాలింపులన్నీ వేయించుకుంటాం. అవి ఏమో చెప్తాను. పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఒక 10 నుంచి 20 వరకు పచ్చిమిర్చి, మినపప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటిని వేయించుకుందాం. సరేనా? ఇప్పుడు ఇందులో నేను 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇందులో పచ్చిమిర్చిని వేసుకుని వేయించుకున్నాను. ఇప్పుడు గుళ్ళు, పచ్చిమిర్చి మగ్గిపోయాయి. ఇప్పుడు మిగతావి వేసుకుందాం. కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, మినపప్పు, వీటన్నిటిని వేసుకుందాం. వీటన్నిటిని వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఇవైతే వేగిపోయాయి, మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకుందాం. మొత్తం అన్ని మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు. వీటిని మనం పూర్తిగా మిక్సీ జార్లోకి తీసుకున్నాం. ఫస్ట్ ఈ గుళ్ళు, పచ్చిమిర్చి ఇవన్నీ మిక్సీ పెట్టుకోవాలి. ఆ తర్వాత వేరే వాటిని దొండకాయ ముక్కలను వేసుకుని తర్వాత మళ్ళీ మనం మిక్సీ పెట్టుకోవాలి. ఎందుకంటే ముందుగా ఫస్ట్ ఇవి నలగాలి, తర్వాత అవే నలగాలి. తగినంత కళ్ళుప్పు కూడా యాడ్ చేస్తున్నాను. వీటిని మిక్సీ పెట్టుకుందాం. ఇదైతే కచ్చా పిచ్చా
కచ్చాగా బాగా నలిగింది. అన్నంలో కలిపి ఇలా ఉంటేనే మనకు టేస్ట్గా చూసారా. ఇలా కచ్చాగా నలిగిన తర్వాత దొండకాయని ఒక బౌల్లో తీసుకున్నాం కదా, అవి ఇప్పుడు ఇందులో చింతపండు అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చింతపండు ఎంత యాడ్ చేసుకోవడం మీకు చూపిస్తున్నాను. కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు వీటిని మళ్ళీ మనం కచ్చాగా ఆడుతాం. ఇదైతే బాగా గ్రైండ్ అయ్యింది, కచ్చాగా బాగా నలిగింది. చూసారా, నేను వాటర్ అనేది వేయకుండా చేశాను కదా. మీరు కూడా వాటర్ వేయకూడదు. వాటర్ వేస్తే ఏమవుతుందంటే పాడైపోతుంది. ఇలా వాటర్ లేకుండా చేసుకోండి. వాటర్ వేసుకోకుండానే చేసుకోవాలి. మీకు అంతగా గ్రైండ్ అవ్వట్లేదు, నలగట్లేదు అని అనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేసుకుని మనం గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులో తాలింపు అనేది వేసుకోవాలి. ఆ తాలింపు ఏంటో మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు తాలింపుకి కావాల్సిన ఐటమ్స్: ఆవాలు కొన్ని, మినప్పప్పు, వేపుడుపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, వీటన్నిటిని వేపించుకుని తాలింపు వేసుకున్నాం. నేను 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మీకు తాలింపుకి చెప్పినవన్నీ ఒకసారి వేసేస్తున్నాను. మొత్తం అన్ని వేసేస్తున్నాను. సరే, వీటిని బాగా ఒకసారి కలుపుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది. తాలింపు వేసుకుంటే నెయ్యి కూడా వేసుకుంటాం. చాలా టేస్ట్ ఉంటుంది. పచ్చడిని తీసుకువెళ్ళి అందులో వేసేది. మొత్తం పచ్చడంతా అందులో వేసేది. తీసేసుకున్నానండి. తాలింపు కూడా వేసేసాను. దీన్ని టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. అస్సలు వదిలిపెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి ఐటమ్స్తో మీ ముందుకు నేను వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.